ఎండలు మండిపోతున్న మే నెల మధ్యాహ్నం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. పెద్దవాళ్లందరూ భోజనం చేసి ఇళ్లల్లో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. కాని రాము, వాసు టీంకు మాత్రం అది అసలైన మిషన్ టైం. పథకం సిద్ధం. రాము తన చిరిగిన నిక్కర జేబులో ఒక చిన్న ఉప్పు కారం పొట్లాన్ని దాచుకున్నాడు. వాసు తన సైకిల్ చైన్ కింద పడిపోయిన టైర్ మొక్కతో చేసిన గోలీలాట రబ్బర్ వింటిని రెడీ చేసుకున్నాడు. వీధిలో ఉన్న మిగతా ముగ్గురు నలుగురు పిల్లలతో కలిసి మెల్లగా ఊరి చివర ఉన్న నరసయ్య తాత మామిడి తోటవైపు బయలుదేరారు. ఆ ఉత్కంఠభరిత క్షణాలు. తోటమాలి నరసయ్య తాత చాలా కోపిష్టి. ఆయన తన మంచం మీద నిద్రపోతున్నాడో లేదో అని గోడచాట్నుంచి తొంగి చూశారు. రే, తాత పడుకున్నాడ్రా, పదండి అని రాము సైగిలేశాడు. పిల్లలందరూ పిల్లుల్లా తోటలోకి దూరి ఒక పెద్ద బంగినపల్లి మామిడి చెట్టు కిందకు వెళ్లారు. పైన గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న కాయల్ను చూస్తుంటే వాళ్ల నోడల్లో అప్పుడే నీళ్లూరాయి. దాడి. వాసు గురిచూసి రబ్బర్ వింటుతో ఒక రాయి కొట్టాడు. టచ్! కాయ తగిలి కింద పడగానే ఆ చప్పుడికి నరసయ్య తాత కుక్క చిట్టి మొరగడం మొదలుపెట్టింది. భయం. అందరి గుండెలూ ఒక్కసారిగా జారిపోయాయి. కాని ఆగలేదు. గబగబా రాలిన 3-4 కాయల్ను చొక్కాలో దాచుకుని పరుగులంకించుకున్నారు. అసలైన విందు. ఊరి బయట ఉన్న కాలువగట్టి దగ్గరున్న చింతచెట్టు నీడలోకొచ్చి ఆగారు. గాలి పీల్చుకుని ఒకరి మొహాలు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు. రాము తన దగ్గర ఉన్న చిన్న చాకుతో, పెన్నైఫ్తో ఆ కాయల్ను చెక్కలుగా కోశాడు. తెచ్చిన ఉప్పు కారం ఆ మొక్కలమీద చల్లి అందరూ కలిసి తింటుంటే ఆ పులుపు, కారం కలగలిసిన రుచి ఒక అద్భుతం. రే, మజా అంటే ఇదిరా. ఏసీ రూముల్లో కూర్చుంటే ఈ గాలి, ఈ రుచి వస్తాయా అన్నాడు వాసు తన చొక్కా కంటుకున్న మామిడి జిగుర్ను తుడుచుకుంటూ. ముగింపు. ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో కొనే పండ్లలో ఆ రుచి ఉండదు. ఎందుకంటే ఆ రుచి కేవలం మామిడికాయలో లేదు. ఆ పరుగులో, ఆ భయంలో, ఆ స్నేహంలో ఉంది. అది కేవలం 90ల పిల్లలకు మాత్రమే తెలిసిన ఒక మధుర జ్ఞాపకం.